హారికని సమాధానపరచడం. ఇప్పుడు హారికకు బిడ్డెక్కడున్నాడన్నది తెలియదు, కాని బిడ్డ బతికే ఉన్నాడని మాత్రం తెలిసిపోయింది. చాలా రోజులుగా నేను అబద్ధం చెప్తూ తనని మభ్యపెడుతూ వచ్చింది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలో పాలుపోవడం లేదు. మురారి గురించి నిజం బయటపడితే సునంద గారిని కాపాడలేము. మురారి గురించి నిజం దాస్తూ హారికను ఎక్కువ కాలం మభ్యపెట్టలేను. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉన్న ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. సునంద ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో హలో సునంద, ఏంటి కాల్ చేశావు? ఏమండి, మన మురారి హారికమ్మని చూడాలనుందని అంటున్నాడండి. నాకు తెలిసి హారిక గారు కూడా మురారిని చూడాలని, మురారితో ఆడుకోవాలని అనుకుంటారు కదా. అందుకే నేనిప్పుడే హారిక గారి దగ్గరికి వెళ్తున్నాను. అలాగే మన మురారిని కాపాడి మనకెంతో మంచి చేసిన ఉషాగారికి కూడా కృతజ్ఞతలు చెప్పడం కోసం స్వీట్లు తీసుకుని వెళ్తున్నాను. ఆ విషయమే చెప్దామని కాల్ చేశానండి. అలాగే సునంద, నువ్వు మురారిని తీసుకొని హారిక గారి దగ్గరికి వెళ్తానంటే నాకు సంతోషమే. జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే అండి. మురారి హారికమ్మని చూడాలనుందని అడుగుతున్నాడంట. మురారిని తీసుకొని సునంద మీ ఇంటికే వెళ్తుంది. మురారి కూడా హారిక గారి మీద ప్రేమ పెంచుకుంటున్నాడు. రక్త సంబంధం, ప్రేమ బంధం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అవును ప్రభు, ఈ విధంగా అయినా మురారి అప్పుడప్పుడు కన్న తల్లికి దగ్గరగా వెళ్లడం, ఈ ఇద్దరు తల్లులతోనూ మురారి బంధాన్ని పెంచుకోవడం చూస్తుంటే నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. పరిష్కారం మన చేతుల్లో లేని ఈ సమస్యను ఆ భగవంతుడు ఎలా పరిష్కరించబోతున్నాడో చూద్దాం. రీసెంట్ గా నాకు విషయం తెలిసిన తర్వాత బతికున్న మీ బాబును వెతకడానికి తరుణ్ గారికి నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. నాశనం చేయడం తప్ప నీకు వంట చేయడం కూడా వచ్చా మేఘన్నక్క? కాలు కదుపక ముందే నువ్వు తిన్న ఎంగిలి కొంచెం కదిలిపోవడానికి ఇక్కడేమీ అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. అందుకే నువ్వు తిన్న ప్లేట్ ని తీసుకువెళ్లి కిచెన్ లో కడిగి పెట్టు. నీ మీద పగతో ఎవరైనా పోసారా అంటే ఈ ఇంట్లో పగలు, ప్రతీకారాలు అంటూ 24 గంటలు తప్పించిపోయేది నువ్వే కదా. ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకో మేఘన, నీ మాటల వల్ల నా మురారికి ఏమైనా జరిగితే నేను నీ అంత చూస్తాను. ఏం చేస్తావు హారిక? చంపుతావా? చంపు చంపు హారిక. ఏడుస్తున్నావా హారిక? ఇంకా బాగా ఏడవ. ఒకవేళ నువ్వు ఏడవకపోయినా నిన్ను ఏడిపించడానికి నేనున్నాను కదా. హారిక, నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఎంత రెచ్చిపోయా, నన్నెంత అవహేళన చేశా. నన్నే కొట్టి నీ జీవితంలో అతి పెద్ద తప్పు చేశా. వీటన్నిటికీ కలిపి నిన్ను ఏడిపిస్తాను. దానికి
నీ అమాయకత్వాన్నే ఆయుధంగా వాడుకుంటా. మా నాన్న అరెస్టుకి ఆయనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ఇంట్లో ఒక అడుగు పెట్టిన నేను వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. ఆ ఉషని ఒంటరిదాన్ని చెయ్యాలన్నా, ఈ ఇంట్లో చిచ్చు పెట్టాలన్నా నా బ్రహ్మాస్త్రం ఈ హారికే. దీన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూ నా పబ్బం గడుపుకోవాలి. హారిక, నువ్విలా ఏడుస్తూ సైలెంట్గా ఉండడం కాదు. నీ బిడ్డ విషయంలో నీకు అబద్ధం చెప్పి నిన్ను మోసం చేసిన మీ ఆయన్ని వెంటాడాలి. అంతేకాదు, మురారి కిడ్నాప్ విషయంలో ఉషకి సంబంధించిన సీక్రెట్ వ్యవహారం కూడా నువ్వు తెలుసుకోవాలి. అసలు ఆ ఉష మురారి కిడ్నాప్ గురించి నిజం చెప్పకుండా ఎందుకు డ్రామా ఆడుతుంది? దీని వెనక ఎవరున్నారు అన్నీ తెలిసేదాకా నువ్వు ఎవ్వర్నీ వదిలిపెట్టకూడదు. నీకీ విషయంలో ఏ హెల్ప్ కావాలన్నా నీకీ మేఘనాక్కుందనే విషయాన్ని మర్చిపోవద్దు. లేదక్కా, నేను ఆ విషయాన్నంత తేలిక వదిలిపెట్టను. నా బిడ్డ విషయంలో తరుణ్ నాకెందుకు అబద్ధం చెప్పాల్సొచ్చిందో నాకు తెలియాలి. మురారిని కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి నాకు చెప్పకుండా ఉషా ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తుందో నాకు తెలియాలి. అవి తెలిసే వరకు వాళ్ళని వదిలిపెట్టను. రామ్మా సునంద, నీ ఆరోగ్యం అది ఎలా ఉంది? బాగుంది కిరణ్మయ్య గారు. మీ ఆశీస్సులతో, ఉషా గారు చేసిన హెల్ప్తో మేమంతా చాలా బాగున్నాం. హారిక గారు, మురారి మిమ్మల్ని కలవరిస్తున్నాడు. హారిక అమ్మను చూడాలనుంది అని అడుగుతున్నాడు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. తల్లిని తలుచుకున్నావా మురారి? నా బంగారు కన్నా. ఉషా గారు, దూరం అయిపోయాడనుకున్న నా బిడ్డ మీ మూలంగానే మళ్ళీ నాకు దక్కాడు. ఒక చిన్న థ్యాంక్స్ చెప్పి మీరు నాకు చేసిన గొప్ప సహాయాన్ని నేను తక్కువ చేయలేను. నిజం చెప్పాలంటే ఏం చేసినా నేను మీ రుణం తీర్చుకోలేను. ఇప్పుడు నేను కూడా మీ కుటుంబ సభ్యురాలనయ్యాను. అందుకే నా ఆనందాన్ని మీతో కలిసి పంచుకోవాలని ఈ స్వీట్స్ తీసుకొచ్చాను. ఉషా గారు, అసలు ఈ ఆనందానికి కారణమైన మీరే ఈ స్వీట్స్ని అందరికీ పంచిపెట్టండి. అదే ఉషా గారు, నాకొక చిన్న అనుమానం. ఇంతమందిని ఇబ్బంది పెట్టిన మురారి కిడ్నాప్ సమస్యను మీరంత సులభంగా ఎలా తీర్చగలిగారు?
మీకు మురారికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరు చెప్పారు? అసలు మీరు మురారిని ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు? సునంద్ గారు, ఆ ప్రశ్నకు మాత్రం ఆవిడ జవాబు చెప్పదు. ఇలాంటి గొప్ప పనులు చేసే సమర్థత గలది, కానీ ఎలా చేసిందో మాత్రం ఎన్నిసార్లు అడిగినా ఇప్పటిదాకా మాకే చెప్పలేదు. సర్లేండి, ఏదేమైనా మన మురారి మనకి దక్కాడు. నాకది చాలు. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, మురారి కిడ్నాప్ అయినప్పుడు తనని ఎలాగైనా కాపాడమని ఆ శివయ్యకు మనసులో మొక్కుకున్నాను. రేపు ఆ మొక్కు తీర్చుకుందాం అనుకుంటున్నాను. మురారి మీకు బిడ్డలాంటి వాడే కాబట్టి హారిక గారు, మీరు కూడా రావాలి. ఉషా గారు, మీరు కూడా మాతో వస్తే చాలా బాగుంటుంది. అమ్మా ఉషా, హారిక, సునంద అడిగినట్టుగా మొక్కు తీర్చుకోవడానికి మీరు కూడా వెళ్ళరండి. నాకు వేరే అర్జెంటు పనుందత్తయ్య, వీలు పడకపోవచ్చు. ఆవిడ రాకపోయినా పర్వాలేదత్తయ్య, నాకు తోడుగా మేఘనక్కొస్తుంది. అన్నయ్య, కిరణ్, ఎంతసేపు అయిందిరా వచ్చి? కూర్చోరా. పర్వాలేదన్నయ్య. నాతో ఏమైనా మాట్లాడాలా? అవునన్నయ్య. ఏంటో చెప్పరా. నేను విడాకుల కోసం ఉషకి పంపించిన కోర్టు నోటీస్కి తను నాకు తిరిగి జవాబిచ్చింది. కానీ ఆ జవాబు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అది తను మనసుతో ఇచ్చిన జవాబులా లేదు. మీరందరూ వెనకుండి ఇచ్చిన సలహాలతో పంపిన పేపర్లా ఉంది. అయినా ఇన్నాళ్ళు మాట్లాడకుండా దూరంగా ఉన్న మనిషి సడన్గా నా మీద ప్రేమ చూపిస్తూ ఇలా లీగల్ నోటీస్కి సమాధానం పంపిస్తే నేను ఎలా నమ్మాలన్నయ్య? ఇంతకీ తన జవాబుగా ఏం రాసిందిరా? నేనంటే చాలా ప్రేమన్నట్టుగా, విపరీతమైన భక్తి ఉన్నట్టు నాకు జవాబిచ్చింది. అంటే రేపు కోర్టులో విడాకులు రాకుండా ఉండడానికి జడ్జి గారి ముందు తను మంచిదానిలా కనిపిస్తూ ఇప్పటినుంచే నన్ను లీగల్గా లాక్ చేయాలని చూస్తుంది. అయినా నాకు అర్థం కావట్లేదు, మనసులో నా మీద ద్వేషం పెట్టుకుని కోర్టు కాగితాల్లో మాత్రం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రాయడం ఇదంతా డ్రామా కాదా? అన్నయ్య, నువ్వేమో అనుకోనంటే నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వేం అడిగినా నేను నిజమే చెప్తాను కిరణ్. పర్లేదు, అడుగు. ఉషకి జవాబు ఇవ్వడం ఇష్టం లేకపోయినా మీరందరూ కలిసి కావాలని తనతో జవాబు ఇప్పించారు కదా? లేదురా, నువ్వు పంపించిన నోటీస్కి తను తిరిగి జవాబిచ్చిందన్న సంగతి ఇంట్లో ఉన్న మా ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా మేం తనతో జవాబు రాయిస్తే నేను నీకెప్పుడో చెప్పేవాడిని కదా. అన్నయ్య, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఏంట్రా అది? నాకు ఉషతో కలిసి బతకడం ఇష్టం లేదు. అందుకోసమే తనకి నేను డివోర్స్ నోటీస్ పంపించాను.
కానీ తను ఇలా జవాబిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అందుకే మీరందరూ తనతో మాట్లాడి ఎలాగైనా నాకు డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకోమని చెప్పండి. భార్యాభర్తలిద్దరూ మ్యూచువల్గా సంతకాలు పెడితే 6 నెలల్లో డివోర్స్ వస్తాయంట. ఒకవేళ అలా జరగకపోతే డివోర్స్ రావడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేమన్నారు లాయర్ గారు. అందుకే ఉషకోసారి నచ్చజెప్పి తనతో డివోర్స్ ఇప్పించండి ప్లీజ్. నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు ప్లీజ్. వస్తాను. ఉష కోర్టు నోటీస్కి ఎప్పుడు జవాబిచ్చింది? ఈ విషయం గురించి ఇంటికి వెళ్ళాక తనతో మాట్లాడాలి. ఉష, చెప్పండి బావగారు. నిన్నొక విషయం అడగాలి. అదేంటో అడగండి బావగారు, చెప్తాను. ఈరోజు కిరణ్ ఆఫీస్కి వచ్చాడమ్మా. వచ్చినప్పటి నుండి వాడు చాలా అసహనంగా ఉన్నాడు. ఏమైందని అడిగితే నువ్వు కోర్టు నోటీస్కి జవాబు పంపించావని చెప్పాడు. అయినా ఇన్నాళ్ళు మాట్లాడకుండా దూరంగా ఉన్న మనిషి సడన్గా నా మీద ప్రేమ చూపిస్తూ ఇలా లీగల్ నోటీస్కి సమాధానం పంపిస్తే నేను ఎలా నమ్మాలన్నయ్య? ఉషకి జవాబు ఇవ్వడం ఇష్టం లేకపోయినా మీరందరూ కలిసి కావాలని తనతో జవాబు ఇప్పించారు కదా. కిరణ్ నీకు పంపించిన విడాకుల నోటీస్కి నువ్వు నిజంగానే తిరిగి జవాబు పంపించావా? అవును బావగారు, ఆయన చెప్పింది నిజమే. విడాకుల నోటీస్కి నేనే తిరిగి జవాబిచ్చాను. ఎందుకంటే ఆయనతో విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మనసులో ఒకరిని ఇష్టపడి వాళ్లతో జీవితం పంచుకున్నాక గొడవలు జరిగాయని అంత ఈజీగా బంధాన్ని వదిలేసుకోవడం కరెక్ట్ కాదు బావగారు. మా మధ్య ఎన్ని సమస్యలున్నా, మేం మాట్లాడుకోకుండా దూరంగా ఉన్నా, నా గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందుకే ఆయన నోటీసులు పంపించారని నేను విడాకులు ఒప్పుకోలేదు. భార్యగా నా హక్కును కాపాడుకోవడానికి ఆయనతో కలిసి బతకాలని కోర్టుకు జవాబిచ్చాను. నువ్వు చెప్పేది నిజమా ఉషా? కిరణ్ పంపించిన విడాకుల నోటీస్కి నువ్వు నిజంగానే రిప్లై ఇచ్చావా? అయినా నాకు తెలియక అడుగుతాను ఉషా, ఆఫీస్లో ఎదురుగా ఉన్న భర్తని రోజు బాధ పెడుతూ బయటికి మాత్రం ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఎంత మోసం. పాపం కిరణ్, నువ్వు పంపించిన నోటీస్ చూసి తను ఎంత బాధపడ్డాడో, ఎంత ఆవేశపడ్డాడో. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా సంజయ్? అమ్మా ఉషా, కిరణ్ ఏదో బాధలో నీకు ఆ విడాకుల నోటీస్ పంపిస్తే దానికి నువ్వెందుకు తిరిగి జవాబిచ్చావు? అసలు ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది?
అలా సైలెంట్గా నిలబడిపోయావేంటి ఉషా? అత్తయ్య గారు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పకుండా అలా సైలెంట్ అయిపోయావేంటి? సడన్ గా నోట్లో నాలుక పడిపోయిందా లేక గొంతు మూగపోయిందా? నీకు తెలుసా ఉషా, తప్పు చేయనంతసేపు ఎవ్వరైనా గంభీరంగా సమాధానం చెప్తారు. కానీ లోపలేదో కుట్ర ఉన్నప్పుడే మనుషులు మౌనం అనే ముసుగేసుకొని ఇలా నటిస్తారు. మాట్లాడు ఉషా, ఎందుకలా మౌనంగా ఉన్నావు? చూడు ఉషా, నువ్విలా మౌనంగా ఉంటూ వాడితో ఉన్న గొడవని ఇంకా పెద్ద చేసుకుంటున్నావని నీకు తెలియట్లేదమ్మా. లేదమ్మా, నువ్వు అనవసరంగా ఉషను తప్పు పట్టకు. ఇందులో తన తప్పు ఏమాత్రం లేదు. అసలు తప్పంతా కిరణ్దే. వాడే కావాలని గొడవను పెద్ద చేస్తున్నాడు. సంజయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునమ్మా, ఉష భారీగా తన హక్కును కాపాడుకోవడానికి, తన సంసారం బాగుండాలని కోర్టు నోటీస్కి జవాబిచ్చింది. మీరు చేసిన హెల్ప్కి మీకు థ్యాంక్స్ చెప్పాలని ప్రభు గారి దగ్గర మీ ఫోన్ నెంబర్ తీసుకొని మరి మీకు ఫోన్ చేశాను మేడం. నాకు డెలివరీ అయినప్పుడు ఉంది ఈ నర్సే. నాకు కూడా ఆ రాత్రి డెలివరీ అయినప్పుడు ఉంది ఈ నర్సే. హారిక మురారిని చూసి మురిసిపోతుంటే నాకు కొంచెం అసూయగానే అనిపించిందండి. అంటే ఆ మురారి హారిక కొడుకా?